హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే నేను మొన్న ఒక అక్క స్టోరీ చెప్పిందన్నాను కదా, దాని కంటిన్యూషనే ఈరోజు స్టోరీ చెప్తానండి. స్టోరీ కదండి, నిజంగా జరిగిందే. అయితే వాళ్ళ బాధ చెప్పమన్నారని చెప్తున్నాను నేను. ఇదేంటంటే నేను సొంతంగా ఇంట్లో సర్ఫ్ తయారు చేసుకుంటానండి 6 నెలలకు ఒకసారి. సర్ఫ్, విమ్ లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. గిన్నెలకి ఏమో విమ్ లిక్విడ్ తయారు చేస్తాను, సర్ఫ్ తయారు చేసుకుంటాను. నాకు 6-7 కేజీలు సర్ఫ్ అవుతుందండి. అయితే దీనికి మనం కెమికల్ షాప్ ఉంటుంది కదండి, కెమికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మాకు సర్ఫ్ తయారు చేసుకోవడానికి సామాన్లు కావాలని అడిగితే వాళ్ళే కిట్ ఇచ్చేస్తారండి. కిట్లో 7 రకాలు ఉంటాయి. నాకైతే లెమన్ ఫ్లేవర్ ఇచ్చాడండి. మనకి ఏ ఫ్లేవర్స్ ఉంటాయి, ఏ ఫ్లేవర్ కావాలితే ఏరియల్లో సర్ఫ్ కానీ, రిన్ సర్ఫ్ కానీ, సర్ఫ్ ఎక్సెల్ కానీ, టైడ్ కానీ, మనకి ఏ ఫ్లేవర్ కావాలితే ఆ ఫ్లేవర్ అడగండి మీరు. నేనైతే లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. అయితే 4 కేజీల సర్ఫ్కి మనం తీసుకున్న కిట్కి 350 పెట్టి కిట్ తీసుకున్నానండి. దానికి 4 కేజీలు సోడా వేయమన్నాడు. 4 కేజీల సోడా 300 అండి. దగ్గరగా నాకు ఛార్జీలు కాక 700 దాకా అయింది. బయట తీసుకోవాలంటే కేజీ 200, 250 అలా పడుతుందండి సర్ఫ్ని బట్టి. నాకు ఇదైతే తక్కువకి వచ్చినట్టే లెక్కండి. నాకు ఒక 6-7 నెలల వరకు వచ్చేస్తుంది. దీంతోపాటు లిక్విడ్ కూడా వాడతాను కాబట్టి 4 కేజీలు సర్ఫ్లోను వాడిచ్చిన సామాన్లన్నీ ఒకటి వేసుకోవాలండి. మీరు మాత్రం ఎవరు చేయి పెట్టద్దు. చేయి పెట్టకుండా చక్కగా 1 బై 1 అన్నీ వేసుకుని లాస్ట్లో మాత్రం సెంటును వాడు కొన్ని ఇప్పుడు మన ఏరియాలకైతే ఒక కలరు, సర్ఫ్ ఎక్సెల్కి అయితే ఒక కలరు అలా ఉంటాయి కదండి. అవి కలర్సే మనకి చాక్లెట్ చిప్స్లా ఉంటాయి చిన్నవి. అవి ఇస్తాడండి. అవి లాస్ట్లో వేసుకోండి. ఇది మాత్రం బాటిల్లో వేసినప్పుడు మాత్రం చెయ్యి తగలనివ్వకండి. చెయ్యి తగిలితే కాలిపోతున్నట్టు అయిపోతుందండి, వేడిగా తగిలేస్తుంది. అది పోసి గబగబా తిప్పేస్తూ చల్లారబెడితే మనకి వేడిగా వచ్చేస్తూ ఉంటుందండి. చల్లారిపోయిన తర్వాత మళ్ళీ తిప్పకపోతే ఉండలు కట్టేస్తుంది. అందుకు అలా తిప్పుతూ చల్లారబెట్టేయాలన్నమాట మనం. నేను సర్ఫ్ ఎక్సెల్లా ఉంటుంది కదా అని ఒక రిన్ సబ్బు, ఒక సబ్బు కోరానండి, 10 రూపాయల సబ్బు. వాడైతే ఏరియల్లో వేసి కూడా ఇచ్చాడు, అవి కూడా వేసాను. ఇది నాకు ఒక 6 కేజీల వరకు వచ్చిందండి. నాకు చాన్నాళ్ళు వచ్చేద్ది. ఒక్కసారి ఒక 600-700 పెట్టుబడి పెడితే ఒక 6 నెలలు వచ్చేద్దండి. కేజీ 120 ఎంతో పడింది నాకు. కానీ బయట అయితే 200 అలా ఉంటుంది. మీకు ఎలా వదులుతుందో ఉతికి కూడా చూపిస్తాను నేను. చూడండి, మురికి భలే వచ్చేద్దండి బాబు, ఎంత బాగా మురికి వస్తుందో. ఇవి ఆ కిట్ తెచ్చుకునండి, సోడా తెచ్చుకుని 1 బై 1 అన్నీ లైన్గా మనం కలిపేసుకోవడం. సెంట్ అండి అదే ఫ్లేవర్స్. అది లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను నేను. లెమన్ స్మెల్ వస్తుంది కదా, బాగుంటుందని. ఇవన్నీ వేసి కలిపేసి ఒక అరగంట వదిలేస్తే చక్కగా దారిపోయి తెల్ల పువ్వులాగా తయారవుతుందండి. అది ఒక డబ్బాలోకి ఎత్తేసుకుంటామే. ఫస్ట్ చూపించింది కదండి, నాకు అంత డబ్బాడు వచ్చింది. అది ఒక 6-7 నెలలు వచ్చేద్దండి నాకు. దాంతోపాటు కొంచెం లిక్విడ్ కూడా వాడతాను. మిషన్ అయితే లిక్విడ్ ఈ వదలలేని వాటికి సర్ఫ్ వేసి సబ్బు పెట్టేసి బట్టలు వేసేసి చిన్ని స్పూను 2 స్పూన్లు లిక్విడ్ వేసేస్తే చక్కగా రెడీ అయిపోద్దండి. ఈ మధ్యలో చేసుకోలేదు, అయిపోయిందండి. నాకు తీరుబడి ఖాళీ లేక ఇది చేయడానికి కుదరక చేసుకోలేదు. అయితే చేస్తున్నాను కదా, మీ మన వాళ్ళకి కూడా చూపిస్తే ఎవరైనా నాకులాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెచ్చుకుని చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి. మళ్ళీ ఏంటంటే ఇదేంటి విమ్ లిక్విడ్ కూడా తయారు చేయడం చూపిస్తానండి. మన ఛానల్లో ఒకసారి పెట్టాను, మళ్ళీ అయిపోయిందండి నాకు, చేసుకుందామని తెచ్చాను. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వీడియో కంటిన్యూ అయిపోతుంది. ఒక కూర రెసిపీ కూడా చూపిస్తున్నానండి. ఎమ్మి బీరకాయ, ఎండు రొయ్యలు, గుడ్లు. దాని ప్రాసెస్ అయితే చూసేయండి, నేనైతే చెప్పను. వీడియోలో కంటిన్యూ అయిపోతుంది. నేనైతే మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను. చెప్పాను కదండి, ఆ అక్క ఏం కొనుక్కున్నా ఏం మాన్నా అందరూ వచ్చి చూస్తారంట, చేస్తారంట అని. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అండి, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, ఏదన్నా కొనుక్కోవడానికి వెళ్ళారనుకో, ఇంటికి వచ్చేసరికి ఒక 15 నిమిషాలకి వీళ్ళు వచ్చిన తర్వాత
బ్యాగులు అయ్యి లోపల ఎక్కడో దాచేసుకోలేరు కదండి తెచ్చుకున్నవే, అలా పెట్టుకుంటారంటే అండి. పెట్టుకుంటే వెంటనే వచ్చేసి ఏం కొన్నారు, ఏం చేశారు, ఏం తెచ్చారు అనేసి అంటండి. బ్యాగులంట, ఏం చీరలు కొన్నారు, ఏం షాపింగ్ చేశారు అని అంటండి. బ్యాగులు తడిమేసి చూసేస్తారంటండి. చూసేసి ఈ కొన్నారా అనేసి వెళ్ళి ఊరమ్మట వాళ్ళు అదిగో ఇవి కొనేసుకున్నారు అని అంటండి చెప్తారంటండి. తప్పు కదండి, ఇదంతా దారుణం అండి. ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు మీ చుట్టుపక్కల కూడా ఇలానే ఉన్నారా? అక్క చెప్తుంటే నాకు బాధ మామూలుగా రాలేదండి. ఎంత దారుణంగా ఉందా పరిస్థితి, ఎంతలా ఉన్నారా మనుషులు అనేసి నాకు చాలా బాధ వచ్చిందండి. అందుకే నేను కంపల్సరీగా చెప్తానని అక్కకు మాట ఇచ్చి నా ఛానల్లో చెప్తున్నానండి. అంటే మన ఫ్యామిలీలో కూడా ఇలాగ ఎవరికైనా జరుగుతుందేమో, జరిగితే నాకు కామెంట్ రూపంలో చెప్తారు కదా అని నేను చెప్తున్నాను. అలా చేస్తారంటండి. అది అయిపోయిందా, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఏమైనా అడిగారనుకోండి, వాళ్ళైతే చెప్తారండి. వీళ్ళైతే అడగగలరా? అలాగా వీళ్ళైతే అడగగలరండి వాళ్ళని. అదే అలా అనేసి అతను చెప్తే నాకు చాలా బాధ అనిపించిందండి. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, ఏదైనా కూర తీసుకొచ్చారనుకోండి, వచ్చి ఏం తెచ్చుకున్నారు, మాంసమా చేపల, మీరు ఏం తెచ్చుకున్నారో కర్రీసు. తెల్లవారుజామున లేచి వాయిస్ ఇస్తున్నానండి నేను దీనికి. కోడి చూసారా ఎలా కూసేస్తుందో. ఆ కూర ఏమన్నా తీసుకొచ్చారనుకోండి హస్బెండ్, వెంటనేనంటండి వచ్చేస్తారంటండి. అక్కడ చూసి ఇక్కడ వచ్చేస్తారంటండి. వచ్చేసి సౌండ్స్ వచ్చేస్తున్నాయి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. వచ్చేసంటండి ఏం కూర అని అడిగారు అనుకోండి, వాళ్ళు చూస్తారండి. చూసి వస్తారనమాట. వచ్చి లోపలికి వంటగదిలోకి వెళ్ళిపోయి ఏం కూర ఏంటి అని అంటండి అన్నీ ఎతికేసుకుని చూసేస్తారంటండి. ఏమీ అనలేకపోతుందంటండి తను. ఏమి అనడానికి తన దగ్గర ఛాన్స్ లేదంట. దానివల్ల ఎవరిని ఏమి అనలేక నలిగిపోతుందంట. చాలా బాధపడి చాలా ఏడ్చింది నా దగ్గర అయితే మాత్రం. కానీ చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఇలాంటి మనుషులు చాలా చండాలం అనుకోండి. ఇలా ఉందండి పరిస్థితి. ఈ విషయం చెప్దామనే మీకు నేను నిన్న వీడియోలో కొద్దిగా చెప్పాను, ఉన్నది ఈరోజు చెప్దాం కదా అని నేను ఈరోజు మీతో మాట్లాడితే నాకు కూడా కొంచెం తేలిక ప్రశాంతత అనిపిస్తుందండి. ఎవరన్నా చెప్పింది మన వాళ్ళకి కూడా చెప్పాలి, ఇలాంటివి అన్నదుక్కులా జరుగుతూ ఉంటాయని నాకైతే చాలా ముందు కంగారు వచ్చేది అనమాట అండి. మన ఫ్యామిలీకి చెప్పేయాలనేసి. అందుకే మీ ముందుకు తీసుకొస్తాను. మా ఛానల్ కానీ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ చూడండి, చాలా బాగుంటాయి. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి. బీరకాయ, ఎండు రొయ్యలు, గుడ్లు ఇలా వేసుకోవడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా వేసుకోవడం ఇష్టమో నాకులాగా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. నేను చెప్పిన విషయాన్ని మీకు కూడా చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయా ఏంటనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. తను మాత్రం చాలా బాధపడుతుంది. దయచేసి ఈ వీడియో కనుక అక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరిగా అర్థం చేసుకోండి. అలాంటి పనులు చేయడం అస్సలు చెయ్యొద్దు. చేయకుండా కొంచెం డీసెంట్గా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచిది కాదు అది. బాయ్ అండి.